ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధం అనే నినాదంతో స్థానిక వెంకటేశ్వర్ నగర్ ఐఎంఏ హాల్ నందు జిఎస్ఎల్ ట్రస్ట్ హాస్పిటల్ మరియు అయోధ్య క్యాన్సర్ సెంటర్ వారిచే అవగాహన సదస్సు నిర్వహించారు. జవహర్ వాకర్స్ క్లబ్ సభ్యులు ప్లకార్డ్ చేత పట్టుకొని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. తదనంతరం డాక్టర్ దీపక్ క్యాన్సర్లో గల రకాలు, క్యాన్సర్ రావడానికి కారణాలు, నివారణ పద్ధతులు, ట్రీట్మెంట్ పద్ధతులు గురించి వివరించారు. తదుపరి సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా 103 వాకర్స్ గవర్నర్ తోలేటి సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం మరియు దానికి తాను ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందన్నారు. క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండడం చాలా అవసరమని, క్యాన్సర్ వచ్చిన వారు దానితో ధైర్యంగా పోరాడి డాక్టర్ సలహాలు పాటిస్తూ తగ్గించుకోవచ్చునని సూచించారు. తదుపరి డాక్టర్ గారికి, గవర్నర్కి మరియు అవగాహన సదస్సుకు హాజరైన వారికి అల్పాహారం అందించిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొత్త రామ్మోహన్ రావుని క్లబ్ కమిటీ సభ్యులు మెమోంటో మరియు సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంకు క్లబ్ అధ్యక్షులు జి సూర్యనారాయణమూర్తి, కోఆర్డినేటర్ భానుప్రసాద్, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, రాఘవరెడ్డి, వాసు, సెక్రటరీ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ రంగారావు, శేషగిరి, కమిటీ సభ్యులు కీర్తి సుబ్బారావు, సత్యనారాయణరాజు, సాయిబాబా, రామకృష్ణ, సాయి, వాసిరెడ్డి రమణ, ఇతర సభ్యులు హాజరయ్యారు. క్యాన్సర్ అవగాహన పోరాటం మనమంతా ధైర్యమే ధైర్యమే క్యాన్సర్ మందు ధైర్యమే ధైర్యమే క్యాన్సర్ మందు ధైర్యమే క్యాన్సర్ మందు ధైర్యమే క్యాన్సర్ మందు ధైర్యమే క్యాన్సర్ మందు జీవితం జీవితం క్యాన్సర్ జీవితం 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 క్యాన్సర్ జీవితం 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 క్యాన్సర్ జీవితం క్యాన్సర్ కే మందు క్యాన్సర్ కే మందు ధైర్యమే 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 క్యాన్సర్ కే మందు ధైర్యమే ధైర్యమే చెడు అలవాట్లను అలవాట్లను క్యాన్సర్ ను జయిద్దాం జయిద్దాం క్యాన్సర్ జయిద్దాం 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 క్యాన్సర్ జయిద్దాం ధైర్యమే క్యాన్సర్ మందు ధైర్యమే క్యాన్సర్ మందు ధైర్యమే టోయిలెట్స్ ఉంటారు. మన వైద్యులకి రావాలన్నటువంటి కోరిక సుందరంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా యావత్ ప్రపంచం కూడా క్యాన్సర్పై పోరాడటానికి ఈ రోజున మన అందరం కూడా ప్రతి సంవత్సరం ఒక రోజును నిశ్చయించుకొని ఆ రోజున క్యాన్సర్పై పోరాటం చేస్తానికి ఒక అవగాహన సదస్సు చేయడానికి యావత్ ప్రపంచం ఈ రోజున ఫిబ్రవరి 4వ తారీఖున నిర్ణయించడం జరిగింది. ఈ రోజున మా వాకర్స్ క్లబ్ ప్రతి గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తున్నటువంటి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మరి ఈ పర్యావరణ పరిరక్షించడానికి, క్యాన్సర్పై అవగాహన సదస్సు చేయడానికి మా వంతుగా మా జవహర్ వాకర్స్ క్లబ్ కృషి అనేక సమాజంలో చేస్తూ ఉంది. ఆ పరంపరలో ఈ రోజున డాక్టర్ దీపక్ గారి చేత ఈ రాజమండ్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో అవగాహన సదస్సు మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మేమంతా కూడా 2K వాగ్దానం చేసి వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమం రావడానికి, క్యాన్సర్ రహిత సమాజాన్ని స్థాపించడానికి, భావితరాలకు మరి మంచి సమాజాన్ని అందించాలనే దృక్పథంతో మా వంతు కృషిగా మా జవహర్ వాకర్స్ క్లబ్ ముందుంటుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సభ్యులు అందరికీ కూడా మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను డాక్టర్ దీపక్ అండి, మెడికల్ ఆంకాలజిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు జవహర్ వాకర్స్ క్లబ్ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. ప్రతి ఫిబ్రవరి 4వ తారీఖున మనము వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేస్తాం. దీనికి ప్రధాన ఉద్దేశాలు 4 ఉంటాయండి. జనరల్ పబ్లిక్లో క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెంచడం అనేది మా ముఖ్య ఉద్దేశం. రెండవది, మనం క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయగలిగిన క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి, దాని గురించి అవగాహన కల్పించడం మాకు రెండో ఉద్దేశం.
మూడోది ఎర్లీ డిటెక్షన్, అంటే తొందరగానే మనం క్యాన్సర్ డిటెక్ట్ చేయడం అనేది మా మూడో ఉద్దేశం. నాలుగో ఉద్దేశం, చాలా అపోహలు ఉంటాయి పబ్లిక్లో. క్యాన్సర్ వస్తే ఆ మనిషికి ఇబ్బంది అవుతుంది, ఎక్కువ రోజులు ఉండవు, ఇటువంటి మిత్స్ అన్నిటికి మేము ఆన్సర్ చేయడం అనేది మన నాలుగో ఉద్దేశం. అండ్ ఇప్పుడు మనకు చాలా నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ రోజు రోజుకి చూసినట్టయితే చాలా నెంబర్ పెరుగుతుంది. నిన్న మొన్న పేపర్లో చూసినట్టయితే మనకి ఇది నోటిఫైబుల్ డిసీజ్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని నోటిఫైబుల్ డిసీజ్గా చేసింది. సో భయం వద్దండి. వెన్ సమ్మన్ ఈజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్, వీ ఆల్ షుడ్ వర్క్ టుగెదర్ to support that particular person in his or her treatment.